గుళ్ళ శాఖోళ్ళ పరిధిలున్న గుళ్ళలకు పోతే దేవుణ్ణి కళ్ళార చూసి మొక్కేదందుకు టికెట్, కొబ్బరికాయ కొట్టేదందుకు టికెట్, హారతి ఇచ్చేందుకు టికెట్, అర్చన చేసేందుకు టికెట్, సేవలకు టికెట్, గుండ్లకు టికెట్, ఇట్లా ప్రతిదానికి టికెట్లే ఉంటాయి. బొట్టు ఒకటే ఫ్రీగా దొరుకుతుంది. అసొంటి బొట్టు కూడా పైసలు వసూలు చేద్దాం అనుకున్నారట ఈ గుడి ఆఫీసర్లు. అట్ట ఇంకా ఏమైందో మరి. గుళ్ళకి పోతే ఫ్రీగా ఏదైనా దొరుకుతుంది అని అంటే దేవుని దర్శనం కాదు, అర్చన కాదు, ప్రసాదం కాదు, లడ్డు కాదు, నుదుటి మీద పెట్టుకునే బొట్టు ఒకటే ఫ్రీగా దొరుకుతుంది. ఆ బొట్టుకైతే ఏ గుళ్ళ కూడా టికెట్ పెట్టరు, పైసలు అడగరు. కానీ ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ గుళ్ళ ఆఫీసర్లు మాత్రం భక్తులు పెట్టుకునే తిలకం బొట్టుకు కూడా పైసలు పట్టిద్దామని డిసైడ్ అయ్యారు. ఏకంగా బొట్లు పెట్టేందుకు బొచ్చెడు పైసలు కావాలని టెండర్ కూడా పిలిచిరు. ఎవరైతే గుడికి లక్ష కడతారో వాళ్ళు విచ్చలవిడిగా బొట్లు పెట్టుకొని వచ్చిన భక్తుల తాన ఎంతన్నా వసూలు చేసుకోరని బంపర్ ఆఫర్ ఇచ్చిరు. బొట్లు పెట్టేందుకు టెండర్లు కూడా పిలిచిరు. బొట్టుకు టెండర్ పెట్టి భక్తుల తాన పైసలు గుంజురు అని అనేటోళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పురి. ఈ గుడోళ్ళ ఆపచ్చన అట్లున్నది. ఉండిల పైసలు గుళ్ళ శాఖోళ్ళు ఇచ్చేది సాల్తలేవో ఏందో మరి ఈ తీర్ల బొట్లకు పైసలు వసూలు చేద్దామని డిసైడ్ అయినట్టున్నారు. ఈ తిరుపతమ్మ గుళ్ళకు వచ్చిన భక్తులు ఖచ్చితంగా తిలకం బొట్లు పెట్టుకుంటారు. అయితే కొందరు గుళ్ళె బొట్టును తీసి పెట్టుకుంటారు, ఇంకొందరు గుడి బయటనే ఉండి వచ్చిన భక్తులకు ఒక అచ్చుతోటి బొట్లు పెట్టి వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. 5 ఇస్తే 5, 10 ఇస్తే 10 పుచ్చుకొని సంతోషంగానే ఉంటారు. అగో బయట వాళ్ళు అట్లా 5కు 10కి బొట్లు పెట్టేది ఏంది, అదేదో మనకే పైసలు వస్తాయి కదా అని ఈడ చిల్లర వ్యవహారం చేసిరు. ఈడ బొట్లు పెట్టాలంటే టెండర్ వాడాలి, 1,00,000 రూపాయలు కట్టి బొట్లు పెట్టి ఎంతన్నా వసూలు చేసుకోరని చెప్పిరు ఆఫీసర్లు. ఆడ బొట్టు పెట్టేటోళ్ళు 3 ఉంటే 3 లక్షలు ఇచ్చి బొట్లు పెట్టుకోరని చెప్పిరట. ఆఫీసర్ల రూల్ తోటి చిల్లర పైసలకు బొట్లు పెట్టుకునేటోళ్ళు గుడి చైర్మన్ కు, ఎమ్మెల్యేకు ఫిర్యాదు ఇచ్చిరు. వాళ్ళు ఆఫీసర్ల మీద కోపం చేసి టెండర్ ఆపిచ్చిరు. ఇక ఒక్కసారి ఆలోచన వచ్చిందంటే ఖచ్చితంగా మళ్ళీ ఎప్పుడో నామాలకు కూడా పైసలు తీసుకొని గుడి ఆఫీసర్లు భక్తులకు నామాలు పెడుతుండొచ్చు అని భక్తులు ముక్కిర్స్ కూడా పోతున్నారట ఇప్పుడు.